హలో హాయ్ ఫ్రెండ్స్, అందరూ బాగున్నారా? ఈరోజు నేనే వంట చేస్తున్నా మీకు ముందే అర్థమైపోయి ఉంటుంది. వరల్డ్ ఫేమస్ కర్రీ అయినటువంటి గుత్తి వంకాయ చేస్తున్నానండి. గుత్తి వంకాయ నచ్చిన వాళ్ళు తినని వాళ్ళు ఎవ్వరూ ఉండరు. అయితే ముందుగా దీనికి కావాల్సిన ఐటమ్స్ అయితే చూసేద్దాం. ముందుగా వంకాయలు కావాలి. ఏ కర్రీనైతే ఈ ఐటమ్స్ లేకుండా చేయలేము అనుకుంటాము. ఆ ఐటమ్స్ ఏంటో తెలుసా? టమోటా అండ్ ఆనియన్. ఆ ఐటమ్స్ని తీసేసుకుందాం. నీట్గా వాష్ చేసేసి కట్ చేసేసుకుందాం. వంకాయలు ఇప్పుడే కట్ చేయొద్దు, ఎందుకంటే కర్రెక్కిపోతాయి. గుత్తి వంకాయ చేయాలంటే మసాలా కావాలి కదా. గుత్తి వంకాయ మసాలా ఏ విధంగా ప్రిపేర్ చేసుకోవాలి, దానికి కావాల్సిన పదార్థాలు కూడా చూసేద్దాం. ఎండుమిర్చి, వేరుశనగపప్పు, అల్లం, చిన్నులపాయి, చెక్క మొగ్గ, కొద్దిగా చింతపండు ఎందుకు అనుకుంటున్నారా? అల్లము, చిన్నులపాయి ఇవన్నీ ఘాటైన మసాలాలండి. ఇవన్నీ చేదు తగలకుండా ఉండాలంటే మనం కొద్దిగా చింతపండు వేసి కొద్దిగా పులుపు తగిలి మనకి జీర్ణం సరిగ్గా అవుతుంది. ఆ చేదు అనేది కూడా అంతగా తగలదనమాట. ముందుగా వేరుశనగపప్పు, ఎండుమిర్చి బాగా వేయించి చల్లార్చి పక్కన పెట్టుకోండి. ఈ అల్లంని కడిగి శుభ్రంగా చెక్కు తీసేసి కొద్దిగా వేసుకోండి. ఎక్కువ వేస్తే చేదు అనిపిస్తుంది. వెల్లుల్లి పాయలుగా వేసుకొని చెక్క మొగ్గ వేసేసుకొని ఈ చల్లార్చిన ఎండుమిర్చి, వేరుశనగ మొత్తం మిక్సీకి వేసేయండి. మిక్సీ వేసేటప్పుడే చింతపండు కూడా కొద్దిగా వేయండి. లేదు అనుకుంటే చింతపండు నానబెట్టి కర్రీ మొత్తం అయిపోయి అంటే మసాలా వేసేటప్పుడు వేసేసుకోవచ్చు. ముందుగా ప్యాన్ తీసుకొని కొద్దిగా ఆయిల్ వేసేసుకొని అందులో అయితే మనం పోపు దినుసులన్నీ వేసేసుకోవాలి. పోపు దినుసులు ఏంటి అనుకుంటున్నారా? వేరుశనగపప్పు, పచ్చెనగపప్పు, మినప్పప్పు, కరివేపాకు, జీలకర్ర, ఆవాలు, వెల్లుల్లి, ఎండుమిర్చి ఇవన్నీ వేసేసుకొని బాగా వేగనిచ్చిన తర్వాత కొద్దిగా మెంతులు కూడా వేసేసుకోండి. అందులో బాగా వేగాక ఆనియన్స్ వేసేసి బాగా వేగనివ్వండి. తర్వాత టమోటాస్ వేసేసి బాగా వేగనిచ్చిన తర్వాత బాగా మగ్గాలి. టమోటాలు బాగా మగ్గిన తర్వాత కొద్దిగా సాల్ట్, ఉప్పు వేసి బాగా మగ్గనివ్వండి. మగ్గిన తర్వాత మనం ప్రిపేర్ చేసుకున్న మసాలా అంతా కూడా వేసేసుకొని బాగా మగ్గనివ్వాలి. టమోటాలని బాగా మగ్గిన తర్వాత ఇందాక మనం వంకాయలు కట్ చేసుకోలేదు కదా, కూర అంతా అయిన తర్వాత ఇప్పుడు వంకాయని కట్ చేసుకోవాలి. అది కూడా లోపల పుచ్చులు ఉన్నాయా లేదా చూసి కట్ చేసుకోండి. పక్కన వాటర్లో కొద్దిగా సాల్ట్ వేసుకోవాలి. నేను కాయ వేద్దాం అనుకున్నానండి వంకాయ, కానీ లోపల అన్ని పుచ్చులు అయ్యి అవి ముక్కలు అయ్యాయి. పర్వాలేదు, మీకు ప్రాసెస్ అయితే తెలిసింది కదా. సో పక్కన ప్యాన్ తీసుకొని కొద్దిగా నూనె వేసుకొని దానిలో ఈ వంకాయలు బాగా మగ్గనిచ్చిన తర్వాత ఈ టమోటాలలో వేసేసి ఇంకొద్దిగా బాగా మగ్గనివ్వాలండి. ఇది విషయం. ఇప్పుడు గుత్తి వంకాయ రెడీ అయిపోతుంది. గుత్తి వంకాయ చూశారు కదండి, ఏ విధంగా చేసుకోవాలో. నా స్టైల్ ఎప్పుడు వేరుగానే ఉంటుంది. గుత్తి వంకాయ ప్రాసెస్ చూసినా, గుత్తి వంకాయ చూసినా మనకు ఒక సాంగ్ బాగా గుర్తొస్తుంది. అయితే మీకోసం నేనైతే పాడాలనుకుంటున్నాను. నా గొంతు కొంచెం భయంకరంగానే ఉంటుంది, అయినా పర్లేదు, వినండి. ఆహా ఏమి రుచి అనరామై మరచి, ఎన్నిసార్లు తినాలనిపించే కర్రీ ఏదైనా ఉంది అంటే గుత్తి వంకాయ మాత్రమే. తాజా కూరలలో రాజా ఎవరంటే ఇంకా చెప్పాల వంకాయేనండి. ఈ విధంగా ప్రాసెస్ అయితే చూసేసారు కదా. నా ఛానల్ని ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోలేదో సబ్స్క్రైబ్ చేసి ఆల్ అనే బెల్ ఐకాన్ మీద క్లిక్ చేశారంటే నా వీడియోస్ అన్నీ కూడా మీ యూట్యూబ్కి వచ్చేస్తాయి. నా వీడియోస్ డిస్క్రిప్షన్లో లింక్స్ అయితే ఉంటాయి, చూసేయండి.